హాయ్ అండి, నేను సుమతి ఫ్రమ్ సుమా చాక్లెట్స్. చాక్లెట్తో పాటు చాక్లెట్ కవర్ డిజైన్ కూడా నేర్పిస్తాను రండి. క్యాన్వా ఓపెన్ చేసుకొని అందులో మనం యాడ్ బటన్ నొక్కాలండి. ఇప్పుడు కస్టమ్ సైజు సెలెక్ట్ చేసుకొని సెంటీమీటర్స్లో సెలెక్ట్ చేసుకోవాలండి. నేను మినీ చాక్లెట్ కోసము 6x8 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి. అందుకోసము ఎలిమెంట్స్లోకి వెళ్ళి కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ అని సెట్ చేయాలండి. అప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అందులో గ్రాఫిక్స్ అని ఉన్నవి ఓపెన్ చేసుకోవాలి. ఇలా చాలా వస్తాయి. మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకొని మిడిల్లోకి సెట్ చేసుకోవాలండి. స్మైలీ ఎమోజీ కోసం స్మైలీ ఫేస్ బ్యాక్గ్రౌండ్ అని సెట్ చేసుకోవాలి. ఇందులో కూడా రకరకాలు ఉంటాయండి. క్యాన్వా ప్రోలోకి వెళ్తే అన్నీ ఓపెన్ చేసుకోవచ్చండి, కానీ నేను ఫ్రీగా ఉన్నవి మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇలా మీరు చూసే కొద్దీ ఉంటూనే ఉంటాయి. మనకు నచ్చింది ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఇలా మనం డ్రాగ్ చేసుకొని మనకు నచ్చిన సైజులో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎలిమెంట్స్ క్లిక్ చేసి అందులో హ్యాపీ బర్త్డే అని టైప్ చేయాలండి. ఇప్పుడు మనకి బర్త్డేకి సంబంధించిన ఎమోజీస్ అన్నీ వస్తాయి. గ్రాఫిక్స్లోకి వెళ్ళి మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ది చూస్తున్నానండి. బ్లాక్ అనేది మనకి అంతగా హైలైట్ అవ్వట్లేదు కదా, అందుకోసము మనం దీన్ని డిలీట్ చేయాలి. ఎలిమెంట్స్ మాత్రము డిలీట్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలండి. అదే ఫోటో అయితే రీప్లేస్ ఆప్షన్ అనేది మనకి వస్తుంది. ఇలా మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం దానిపైన క్లిక్ చేస్తే కలర్స్ అనేవి మార్చుకునేకి ఆప్షన్స్ అనేవి వస్తాయండి. నేను బ్యాక్గ్రౌండ్ ఒకటి చేంజ్ చేస్తున్నాను, అందుకే వైట్ ఉన్న దాన్ని మాత్రమే చేంజ్ చేయాలనుకుంటున్నాను. అది ఎల్లోలోకి పెట్టానండి. ఇప్పుడు ఫోటో కోసం గ్యాలరీ ప్రెస్ చేయాలండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు నచ్చిన ఫోటోని యాడ్ టు పేజ్ అని ప్రెస్ చేయాలి. ఈ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎప్పుడు మిడిల్లోనే పెట్టుకోవాలి. సైడ్స్ అనేది బ్యాక్ వెళ్ళేందుకు కొంచెం స్థలం వదలాలండి. ఇప్పుడు ఈ ఫోటోని కూడా మీరు ఇలా చూపించినట్లు అన్ని వైపులా అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్రాప్ ఆప్షన్ లాగా అన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకొని మొత్తం మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అందువల్ల మనం నేమ్ అనేది రాయొచ్చండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒకటి విషయం చెప్పాలండి. తెలుగులో పెడితే మనము ఫాంట్ అనేది చేంజ్ అవ్వదండి, సేమ్ అదే ఫాంట్ ఉంటుంది. చూపిస్తాను ఉండండి. ఇక్కడ ఫాంట్స్లోకి వెళ్ళి కింద సెలెక్ట్ చేస్తే మీరు చూసినట్టయితే ఏం చేంజ్ అవ్వదండి, అలాగే ఉంటుంది. అదే కనుక మనం ఈ టెక్స్ట్ని ఇంగ్లీష్లోకి చేంజ్ చేసినట్టయితే మనకు నచ్చిన విధంగా అది మారుతుందండి. ఇలా ఫాంట్స్ అనేవి మనము ఇష్టం వచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు. 2-3 రకాలు చెక్ చేసుకొని మనకు నచ్చింది మనం పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కొంచెం హైలైట్ అయింది కదా, నేమ్ అనేది సరిగా కనిపించట్లేదు కదా, అందుకోసము ఇక్కడ మనము కిందికి వెళ్ళి ఇలా స్లైడ్ చేస్తే మనకి ఎఫెక్ట్స్లో ఆప్షన్ అనేది వస్తుందండి. ఇలా ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇలా బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి బాగా కనిపిస్తుందండి నేమ్ అనేది. ఇప్పుడు నేను మన లోగో అనేది ఇక్కడ పెడుతున్నాను. యాడ్ టు పేజ్ అనేది సెలెక్ట్ చేసి ఈ లోగో అనేది ఒక సైడ్ అనేది పెడుతున్నానండి. దానివల్ల మనం చాక్లెట్ ఫోల్డ్ చేసినప్పుడు పైకి వచ్చేలాగా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒకసారి క్లిక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకునేకి మనకి అవకాశం అనేది ఉందండి. ఫోటో నచ్చకుంటే దాన్ని రీప్లేస్ చేసే ఆప్షన్ అనేది కింద ఉంటుందండి. దాన్ని క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ చూపిస్తుంది. ఇలా డ్రాగ్ చేసుకొని మనకు నచ్చిన ఫోటో అనేది యాడ్ టు పేజ్ అనేది ప్రెస్ చేయాలండి. చూసారా, అంతే అండి, మనం ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు పైన సేవ్ ఆప్షన్, డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఇలా సేవ్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు, అలాగే ఎవరికైనా సెండ్ చేయాలన్నా సెండ్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.